హాయ్ మీ అందరికీ ఎలా అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు టైం చేసి ఇంకా ఉదయం పూట, ఉదయం కాదు అసలు మధ్యాహ్నం అయింది. ఈ ఎండ తీరతలేదు అన్నమాట. పొద్దు నుంచి వాతావరణం రాత్రి నుంచే జల్లు కొడతా మొబ్బట్టుందన్నమాట. ఈరోజే మనం ఇంకా విజయవాడ ప్రయాణం గన్నవరం దగ్గర పని ఒప్పుకున్నాం చెప్పే కదా. ఈరోజు బయలుదేరుతున్నాం. ఇంకా బైకులు ఎదవిదికి ఎక్కించాం. ఇంకా మన సామాన్లు కూడా ఎక్కించేసాంలే. రాజీ రా వెళ్దాం మరి. ఇంకా ఏందంటాడు ఊరుతుండు జీమనే అటు నుంచి వెళ్ళిపోవడం. ఇంకా రాజీ అన్నీ పెట్టుకున్నట్టే కదా, సర్దుకున్నట్టే కదా. వినకుండా సామాన్ ఉండే ఇవన్నీ పెట్టుకుని పోతే సరిపోద్ది. సరే జాగ్రత్త ఇచ్చమ్మా, ఏడ కాకు పోయేటప్పుడు నవ్వుతా పంపి. ముద్దు పెట్టరా పెట్టుకుని చెప్పొచ్చు పెద్దాడు అంటే సాస్గాడు. రేపు వాడు పోయినాక చెరో ఇద్దరు కొడుకులు వాడకం రాసి 2000, 2000, 4000 కొడతారు నీకు. రంగరా ఖర్చులకి ఇంత 200 అంటే వేసి మామకి ఇచ్చిన, నీకు ఇచ్చిన పోయేదే. అమ్మ నా అమ్మకి 200 అంటే ఇరా. సుబ్బుగాడు ఎత్తాలే, కొడతాలే నేను. రామాయ్ ఈ లగేజ్ అంతా ఖాళీగానే ఉంది. అంటే వెనుకలో ఉన్నాయి కదా మన సామాన్లు, అవన్నీ వేసుకుంటే ఫుల్ అయిపోయింది. పోయినసారి మొత్తం నిండిపోయింది ఆ టాప్ దాకా. ఇంకా దానిపైన మంచాలు అవన్నీ వేసుకోవాలి. ఇంకొక మనసున్నాడు ఏసీమా అని చెప్పేసి, మీకు తెలుసు కదండి, సన్నగాను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడే ఆ మనిషి. అలా ఉన్నాడు స్కూల్ కాడ. ఎక్కించుకొని బయలుదేరదాం మరి. ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలోదే, మనకు తెలిసింది అయిందే మాట మాట్లాడింది. సరే బయలుదేరదాం. ఏం లేటు చెప్పులే పిల్లకి రా. జాగ్రత్త రే నువ్వు కూడా పొలం పనులు. అది కొంచెం ముందు బానే అన్న, పిల్లలు ఎక్కుతారు. నువ్వు లోన కూర్చో, వాడితో పాటు నేను బయట ఉంటా. సరే ఇద్దరు కూర్చుందాంపా, ఏసీ అని వాళ్ళు అంటారు. దా ఇట్లా ముందుకు రా. ఎదురా నా కూతురు ఎదురురా మనకు సుహాస్. నేను మమ్మీ ఎదురా పో ఆ పిల్లతో పాటు నువ్వు కూడా రా. ఇద్దరు కూర్చోవచ్చు కానీ లోనా. రాండి రాజే, ఇటు పక్క రండి, కుడి చేతి రా. కొంచెం వానేనా, కొంచెం ముందు బానే సరిపోయి. ఇటు తిరుగు, అటు తిరిగిరా. మా చిన్నమ్మ చెప్పు. ఏసి మాయ నువ్వు బయట ఉంటారుగా, కమ్మాయిని పెట్టుకుని నేను లోన్ ఉంటానా. సరేనా చిన్నమ్మ వెళ్ళొస్తా, జాగ్రత్త. బాబాయ్ అడిగని చెప్పండి. మా చిన్నమ్మ తల్లి ప్రార్థన చేసుకున్నావా? ఓకేనండి, వెనుకున్న సామాన్ అండి వేసుకొని బయలుదేరదాం మరి. కండవేది
ఓకే అండి, ఇంకా సామాన్ మొత్తం శుభ్రంగా సర్దేసాము. మళ్ళీ ప్యాకప్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ ఒకవేళ వర్షం పడచ్చామని చెప్పేసి, ఎందుకంటే రాత్రి నుంచి మబ్బట్టు ఉంది కదా, అందుకని చెప్పేసి మొత్తం పరద చుట్టేసాము, రెయిన్ పరద. ఇంకా మా వినకొండకి సెలవు, ఇక నుంచి ఇంకా మొత్తం కట్టేసుకున్నట్టే. ఇంకా బయలుదేరదాం. కూర్చున్నారుగా, నెక్కుతున్నాం మరి పైకి. అందుకని నేను ఇప్పిస్తామని కొండకి 5 దోన కావాలి. ఇప్పుడు నీకు అర్థం కాల, కొండ ఎంత జాగ్రత్తగా అందుకో ఎట్టుంది కొండ, కుర్చీ ఎట్టుంది, కొండ ఎట్టుంది, కుర్చీ ఎట్టుందో కొండ ఎట్టుంది. 500 ఖర్చు. సరే అండి, ఇంకా బయలుదేరాం. సాయంత్రానికి ఇంకెప్పుడు వెళ్తామో తెలియదు, కానీ మేము అందరం బస్సుకి వెళ్తాం లేండి, వాతావరణం బాగాలేదు కదా. ఇంకా అందుకని చెప్పేసి వినకొండ బస్ స్టాండ్కి వెళ్ళి కొంచెం భోజనం చేసేసి బయలుదేరుతాం. ఏరమ్మా అంతేనా? విజయవాడ బస్సు భోజనం చేశారా? ఏంటన్నా మీల్సా? ఫుల్ అవుతుందా? నాన్న ఆపినా ఉండలే సీట్లు. ఎక్కడ ఎక్కు బుట్ట. తాత అల్లడుగా తాండ్ర ఉందా? తాపిల్ల సీట్లు దరికి అక్కడ పైకి లేపినా నాన్న. ఎక్కడ ఆల్రెడీ రసపేట దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు రోడ్డు దాటి వెనకే ఉంటాయి కదా, 10 నిమిషాలు రసపేటలో.